అంటే రహస్యమను, సీక్రెట్ అంటే రహస్యం. సచిన్ టెండూల్కర్ 6 కొట్టే ముందు వరకు రహస్యం ఆవిడకే తెలియదు. కానీ సచిన్ చెప్తున్నాడు ఏమని, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. అంటే నా విజయానికి రహస్యం ఏంటి, బూస్ట్ అని చెప్తున్నాడు. నేను ఇంకా ఆలోచిస్తే ఒక పాప ఉందన్నమాట, టక్కుమని ఎదిగిపోద్ది. ఏంటంటే మాల్టోవా తాగితే వెంటనే ఎదిగిపోతారు. ఉమెన్ హార్లిక్స్ అని ఉంటుంది అనమాట. అమ్మ నువ్వెందుకు బిడ్డని కనేసిన తర్వాత ఎందుకు అంత ఎనర్జీగా ఉన్నట్టే, ఉమెన్ హార్లిక్స్. వీటన్నిటి ద్వారా బలం వస్తుందో రాదో కానీ మనకైతే యాడ్స్ అయితే చూపిస్తారు. కానీ ఈరోజు మాత్రం మేము మీకు చెప్పాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ విక్టరీ అని అడిగితే, సులభమైన, చాలా సులభమైన, చాలా తేలికైన విజయ రహస్యం మీకు ఒకటి చెప్దామని ఆశపడుతున్నాను. అంటే నీ యొక్క జీవిత ప్రయాణాల్లో, నీ గమనాల్లో, నువ్వు వెళ్ళే దారిల్లో నీకు రావాల్సిన, నీకు చెందాల్సిన అద్భుతమైన విజయానికి రహస్యం ఏంటి అన్నది నువ్వు చూస్తే, లేడీస్కి బాగా అర్థం కావాలంటే వైట్ క్లాత్లు ఉతుకుతారు కదా మీరు, షర్ట్స్ కానీ, మనుషులు కాదు షర్ట్స్ కానీ, లేకపోతే అవి అంటారు శారీస్ కానీ ఉతుకుతారు. మచ్చ ఉందనుకో, చెల్లి మచ్చ ఏంటి, నేను అది వాడుతాను నువ్వు అది వాడు, ఏంటది, అది మరక మంచిదే వాడంతే అవక్కైతాను అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. అట్లా ఈరోజు మీ జీవితంలో మన ప్రయాణ విభాగంలో ద సీక్రెసీ ఆఫ్ విక్టరీ అంటే రహస్యం ఏంటి నా విజయానికి అన్నది నువ్వు చూస్తే, ఆ మాటలు ఏంటో నేను నీకు చెప్తాను. ఎట్లాంటి మాటలో కూడా చెప్తాను. ఎలా అంటే, జేమ్స్ బాండ్ సినిమాల నుండి తెలుసా, గూఢచారి అంటే ఏంటి, ఒక ఊరు వెళ్ళి అక్కడ ఏదో జరుగుతుంది, ఈడు వెళ్ళిపోయి ఎవరికీ తెలియకుండా ఒక గన్న పట్టుకుని వెళ్ళి చూసి వస్తాడనమాట. చూసొచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని దినాలు, కొన్ని నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే దేశం వెళ్ళి అలా పట్టుకుంటాడు. ఇది గూఢచారి. బైబిల్లోనే ఉంది అది, తెలుసా, అక్కడి నుంచి రాశారు. బేభత్సమైన గూఢచారులు ఇద్దరు మనకు బాగా ఆదర్శం. ఎవరు, ఒకటి యెహోషువ, రెండోది కాలేబు కదా. ఈ గూఢచారత్వం చేసిన వ్యక్తులు 45 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 45 ఇయర్స్ అప్పుడు వచ్చి మనం చూసిన చోట నిలబడి మరలా సాక్ష్యం చెబుతున్నాం మన విజయం పైన. ఈరోజు ఈ సంఘానికి ఎన్ని దినాల నుంచి వస్తున్నావో నాకు తెలియదు, ఎన్ని నెలల నుంచి వస్తున్నావో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావో తెలియదు. అన్నీ లెక్క పెట్టకండి, అవి కూడా కలుపుకుని నిలబడండి. నీ విజయ రహస్యం నీకు దేవుడు చెప్పబోతాడు. హల్లెలూయా. ఎలాంటి సమస్య అయినా దేవుడు ముందు పెట్టండి. ఈరోజు విజయం అంటే ఏంటి, మనకున్న సమస్యను తీర్చగలిగే శక్తే విజయం. అదే మనం చదువుకున్నాగా కీర్తన, నీ కృప నిరంతరం ఉండును, ఫరో సైన్యాలు పైన నీ కృప నిరంతరం ఉండును, నా శత్రువుల ఎడల నీ కృప నిరంతరం ఉండును, నాకు వచ్చిన ప్రతి విధమైన క్రియల ఎడల నీ కృప నిరంతరం ఉండాలి. మన కుటుంబాల్లో మనకున్న ప్రయత్నాల్లో మన యొక్క విజయ రహస్యాలు ఆ దేవుడు లేకపోతే మనకు ఏమీ తెలియదు. ఎలాగో ఇంకా మీకు అర్థం కావాలంటే చెప్తా, ఇది చెప్పి నేను వాక్యంలోకి వెళ్తా. ఓ ప్రశ్న ఉంటుంది, వాట్ ఈజ్ టెక్నాలజీ అనే ప్రశ్న ఇస్తారు. మీకు అంతా తెలుసు, బుక్ అంతా చదువుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ అనాటమీ అంటే బాడీలో ఉన్న విధానాలను బట్టి ఎగ్జామ్ పెట్టారు. ఆ కండరం ఎక్కడ ఉంది అని నిన్ను అడుగుతారు, అన్నీ తెలుసు. కానీ ఆ టైంకి ఎలా రాయాలో రహస్యం నీకు తెలియకపోతే ఎగ్జామ్ నువ్వేమవుతావు, ఖచ్చితంగా ఎగ్జామ్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. కానీ దేవుడు అంటాడు, ఏ టైంకి నీ విజయానికి కావాల్సిన రహస్యం ఉంటుందో అది నేను ఇస్తాను అంటాడు. ఇది నేను ఎక్కడ చెప్తున్నానంటే, యెహోషువ గ్రంథం నుంచి 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు మాత్రమే తీసుకుంటాను. యాక్చువల్గా 10వ అధ్యాయంలో ఏముంటుందంటే, కనాను దేశం వెళ్ళాలి. ఎక్కడి నుంచి, ఐగుప్తు నుంచి, అంతేనా? ఐగుప్తు నుంచి కనాను దేశం వెళ్ళాలి, అంతేనా? మీకు తెలిసిన చరిత్ర అదేగా. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మోషే ఆ యొక్క కాలం అనొచ్చు, లేకపోతే నది అనొచ్చు,
లేకపోతే అవతల అనొచ్చు, అక్కడ వరకు వచ్చి ఆగిపోయాడు. తర్వాత ఎవరు నడిపించారు? యెహోషువ నడిపించాడు. దేవుడు అన్నాడు నేను నడిపిస్తున్నాడు. ఈ నడిపించే విజయ క్రమాల్లో, ఈ నడిపించే క్రియల్లో వాళ్ళు గొప్ప గొప్ప రాజ్యాలను సొంతం చేసుకున్నారు. 10వ అధ్యాయము దక్షిణ దండయాత్ర చేశారు. అంటే దక్షిణం, మనకి దిక్కులు 4 ఉంటాయి. ఏంటి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు మనకున్నదే. అది కూడా కాండాల్లో దేవుడు మనకి స్పష్టంగా చెప్పినవే. ఎక్కడ? ఆది కాండంలో చెబుతాడు, నువ్వు తూర్పు వైపుకి వెళ్ళు, నువ్వు దక్షిణ వైపుకి వెళ్ళు, ఇదిగో ఉత్తరం నుంచి దక్షిణం వరకు నా స్వాస్థ్యముగా ఉండబోతుంది అంటాడు. ఎవరో? అబ్రహాము. ఆ యొక్క హద్దులను, ఆ యొక్క ప్రాంతాన్ని మరలా ఇశ్రాయేలు సైన్యంగా ఉండబడిన వీరు సొంతం చేసుకోవాలనుకున్న ప్రక్రియ ప్రారంభమైంది. అది యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో దక్షిణ దండయాత్ర మొదలైతే 11వ అధ్యాయంలో ఉత్తర దండయాత్ర మొదలవుతుంది. అంటే దక్షిణ దండయాత్ర గెలిచేస్తారు, 10వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. 11వ అధ్యాయం ఉత్తర దండయాత్ర కూడా గెలిచేస్తారు. 12వ అధ్యాయంలో వీళ్ళని ఇబ్బంది పెట్టిన రాజులు, వీళ్ళని పడగొట్టిన రాజులు, వీళ్ళని అత్యంత దారుణంగా హింసించిన రాజులు ఓడిపోయిన వాళ్ళు జాబితా ఉంటుంది 12వ అధ్యాయం. ఇక 13వ అధ్యాయంకి వస్తులోకి ఏముంటుందంటే, ఇక్కడ నుంచి గెలిచేసాం, ఇల్లు కట్టేశారు, 5 కొడుకులు 7 గదులు ఎట్టు 8 గదులు ఎట్టు ఇల్లు కట్టారు. రే ఇల్లు కట్టేసాంగా, అన్ని ఇంట్లోకి వెళ్ళిపోయాం, అంతా అయిపోయింది, ఈ గది నీది, ఈ గది నీది, ఈ గది నీది అని పంచుకుంటారు. పంచుకునే విధానాలు ఈ 13వ అధ్యాయంలో మొదలవుద్ది. ఎలా అంటే, తూర్పు వైపు ఉన్న వారసత్వం యెహోషువ నీది, ఈ యొక్క పశ్చిమాన్నే ఉన్న వారసత్వం నాది. ఇద్దరే నిలబడతారు. వేగులు వారు అంటే గూఢచారుల్లో ఇద్దరే క్లియర్గా ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు? ఒకరేమో కాలేబు, రెండోది యెహోషువ. నేను నీకు చెప్పబోయేది ఏంటంటే, 13వ అధ్యాయం కోసం నేను మాట్లాడడం లేదు. 14వ అధ్యాయంలో కొన్ని మాటలు, అంటే కాలేబు, దేవుడు మహాకృప తోడుగా ఉండను గాక, ఈ వారసత్వ క్రియల్లో ఈ పశ్చిమాన అంటే వెస్ట్ సైడ్ రాజ్యమంతా, ఈ పశ్చిమ రాజ్యమంతా కాలేబు మొదలుపెట్టే వారసత్వంగా తయారవుతుంది. అప్పుడు కాలేబు నాకు ఇల్లు వచ్చింది, నాకు గది వచ్చింది, నాకు రాజ్యం వచ్చిందని కుదురుగా లేడు. యెహోషువతో మాట్లాడతాడు. ఏమనంటే, యెహోషువ నీకు గుర్తుందా ఆ రోజు? అప్పుడు మనము ఇంత విజయము సాధించడానికి రహస్యం ఒకటి ఉంది, అది మనిద్దరం మాట్లాడుకుందామని మాట్లాడుకుంటే, ఈరోజు నువ్వు దేవుడు ఈ మాట ద్వారా నేను కనపడకూడదు, నీవు దేవుడు ఖచ్చితమైన కమ్యూనికేషన్స్లో, అంటే ఆయనతో నువ్వు శక్తివంతంగా మాట్లాడుకోవాలి. ఏమనంటే, ప్రభా ఆ దినము నాకు ఇచ్చిన వాగ్దానము ఈ దినము నెరవేరింది, ఆ దినము నాకు ఇచ్చిన విజయము పైన కాంక్ష ఈరోజు ఆ విజయ తీరాల వైపు నన్ను నడిపించింది అని చెప్పే కృప, అని చెప్పే క్రియ నీకు దేవుడు దయచేయునుగాక. ఇక్కడ దేవుడు మీకు ఎలా నమ్మకంగా ఉంటాడు? దేవుడు మీ పైన సులభముగా మౌనమైన క్రియల్లో ఉన్నప్పుడు నీకు విజయం ఎలాగొస్తుంది? దేవుడు నిన్ను శక్తివంతంగా సాధారణ విజయాలు నీకు ఎందుకు ఇస్తాడు అన్నది ఆలోచిస్తే, ఈ యొక్క క్రియల్లోకి మనం వెళ్ళి ఆ ఆలోచనలన్నీ కూడా ఫటాఫంచలు అయిపోయి కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టా అంటే 45 ఏళ్ల క్రితం కాలేబుకు యెహోషువకు దేవుడు మోషే ద్వారా చెప్పిన మాటలు, ఇప్పుడు కాలేబు చెబుతున్న మాటలు నేను మీకు చెప్తున్నాను. ఆల్రెడీ మోషే ద్వారా చెప్పిన మాటలు ఎప్పుడో మీ సేవకుడు మీకు చెప్పి ఉన్నాడు. దట్ విల్ హ్యాపెన్, బట్ దిస్ విల్ రిమెంబరింగ్. హల్లెలూయా. ఇది మనం గుర్తు చేసుకునే అంశము. ఈ అంశాల్లో మొట్టమొదటిగా చూడండి, ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే 6వ వచనం, 14వ అధ్యాయం 6వ వచనం నుంచి చివరి వచనం వరకు చూద్దాం. ఇక్కడ 6, 7, 8 చూడండి. ఇక్కడ కూడా మీకు గుర్తుంచుకోవాల్సిన పాయింట్సే చెప్తాను. ఎలా గుర్తుంచుకోవాలంటే నీకు అనుకూలంగానే మరలా దేవుడు క్రియలతో చెప్తున్నాను. మొట్టమొదటిగా 6 నుంచి 8 వరకు చదువుదాం, అందరూ చదువు. అంటే చూడండి,
నేను చెప్పే ప్రసంగం ఈరోజు ఏంటంటే ప్రయాణంలో వచ్చే విజయం. హల్లెలూయా. ప్రయాణం. వెన్ యు ఆర్ ఇన్ ద జర్నీ యు విల్ గెట్ ద విక్టరీ. వాట్ ఈస్ ద సీక్రెట్? ఏంటి సీక్రెట్? బాల్ వేసినప్పుడే 6 కొట్టాలా, ఇంట్లో కూర్చొని 6 కొడతానంటే కుదరదు. అర్థమైందా? బాల్ వేసినప్పుడే 6 కొట్టాలా, అది కూడా గ్రౌండ్లోనే కొట్టాలా. కాంపౌండ్ వాళ్ళ మధ్యలో 6 కొడతానంటే బాల్ నువ్వే తెచ్చుకోవాలి. గ్రౌండ్లో 6 కొడితే ఎవడొకటి తెచ్చిస్తాడు కదా. అలాంటి 6 కొట్టే కృప దేవుడికి ఇవ్వాలి ఈరోజు. దేవుడికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నాను నేను అన్నదానికి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను. ఎందుకంటే అప్పులు అనేవి ఉంటాయి. ఈ అప్పులు తీర్చుకునే రహస్యం నీకు తెలియడం లేదు. తెలియకే నువ్వేం చేస్తున్నావు? అప్పు మీద అప్పు చేస్తున్నావు. పాపమని వదిలేసే రహస్యం నీకు తెలియడం లేదు. వదిలేసే రహస్యం నీకు తెలియాలి. ఎదుటి వ్యక్తిని అసహించుకునే గుణం నీకు ఎక్కువైపోతుంది. వదిలిపెట్టే గుణం నీకు అది విజయం, నిజమైన విజయం. హల్లెలూయా. అది నిజమైన విజయం. అప్పటికప్పుడు ₹1,00,00,000 నీ చేతికి ఇచ్చి ఖర్చు పెట్టరా అంటే నువ్వేం చేస్తావు? చెప్పండి. మామూలుగా ₹1,00,00,000 మీకు ఇచ్చి ఖర్చు పెట్టండి, ఇచ్చి చూడండి అనకండి. ఖర్చు పెట్టరా అంటే ఏం చేస్తావు తెలుసా? ఇంటికి ఎట్టుకెళ్ళిపోయి తలుపులన్నీ వేసుకుని ఏం చెయ్యవు, నిద్రపోతావు అనుకుంటున్నావు. నిద్ర కూడా పట్టదు నీకు. ఏం కొనుక్కోవాలో తెలీదు, అది ఏం చేయాలో తెలియదు. నీ ఇంటికి కుక్క వచ్చినా గుండె గుబేలమంటుంది నీకు. ఎందుకు ఎవడో వచ్చేసాడేమో ₹1,00,00,000. అందుకే అంటాడు దేవుడు, నీకు అందుకే నేను అది ఇవ్వట్లేదు. కుక్క రాడే కాదు, నేను వస్తాను నీ ఇంటికి అంటున్నాడు. హల్లెలూయా. నేను వస్తా. వాళ్ళెవరో దొంగ నిన్ను దొంగిలించడానికి వస్తే నేను నీ దగ్గరికి ఆ దొంగను రాకుండా కాపాడే విజయాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. అలాంటి ఆలోచనలతో ఉంటారనే ఈ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఈ యొక్క మాటలు చెబుతున్నాను. నేను 6వ వచనం ఉంటుంది. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ వద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేస్తును. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక, అది అండర్లైన్ చేసుకోండి, 40 ఏండ్లు అన్నదే కుదిరితే. ఎవరికి భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనులు హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ మాట కోసమే చదివాను. నిండు మనసుతో అనుసరించి. మొట్టమొదటి మాట ఏంటంటే ఆ 3 వచనాల్లో ఒక 2-3 మాటలు ఉంటాయి. ఏంటంటే ఆ మాటలు చెప్తాను చూడండి. కాలేబు చెబుతున్నాడు ఏమనంటే, నీకోసం నా కోసం చెప్పిన మాటలు నాకు తెలుసు. ఒకటి. రెండో మాట నీకోసం నా కోసం చెప్పిన మాటలు నాకు తెలుసు. రెండో మాట ఎవరికీ భయపడలేదు. మూడో మాట నిండు మనస్సు. ఈ 3 ఎప్పుడు వస్తాయో తెలుసా? ఎంత గట్టిగా నమ్మకం ఉంటే అప్పుడు వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మిగిలిన వాళ్ళందరూ భయపడ్డారట, ఈయన యెహోషువ భయపడలేదట. 45 ఏళ్ళు గడిచిన తర్వాత, అంటే అప్పటికి కాలేబుకు 40 ఏళ్ళు, 45 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు 85 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు చెబుతున్నాడు ఆ మాట. ఏ మాట? నన్ను అక్కడ గూఢచారిగా పంపించారు కదా, మన ఇద్దరికి కలిపి ఒక మాట చెప్పారు. ఆ మాట మరలా నేను ఇప్పుడు వీరందరి ముందు చెబుతున్నాను. ఎలాగా భయపడకుండా, ఎలాగా నిండు మనస్సుతో. ఈ మాటలు నీకు చెప్పేటప్పుడు నాకు మాట గుర్తొచ్చింది. ఏంటంటే నమ్మకమైన ప్రదర్శన చేసేవాడిగా కాలేబు ఉన్నాడు. హల్లెలూయా. ద ఫెయిత్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ది కాలేబ్. నమ్మకమైన ప్రదర్శన. సాక్ష్యం చెప్పండి అమ్మ అంటే అప్పుడు వచ్చేది మనకు ప్రదర్శన, మంచి ప్రదర్శన. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ప్రార్థన చేసిన వాళ్ళకి వందనాలు, అందరికీ వందనాలు. అబ్బో చాలా వందనాలు, నిండు వందనాలు. ఇది ఇక్కడ చెప్తున్నాను, నిండు వందనాలు. ఆయన అంటున్నాడు నిండు మనస్సుతో నిండు వందనాలు. నీ సాక్ష్యం ఎప్పుడుతో అయిపోద్దంటే
చెప్పులు తీసి లోపలికి వచ్చి మాటలు చెప్పి మళ్ళీ చెప్పులు వేసుకునే లోపల నీ సాక్ష్యం తుర్రుపెట్టి అయిపోద్ది, ఎగిరిపోద్ది. ఆయన అంటున్నాడు, నమ్మకమైన ప్రదర్శన ఈరోజు నీ ఇంట్లో జరిగినది ఈరోజు చెబితే ఆ సాక్ష్యం రేపటికి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. కానీ 45 ఏళ్ల తర్వాత కూడా ఇదే కాలేబు గొప్ప శక్తివంతమైన ప్రదర్శన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే మీరు ఈరోజు వచ్చారు ఏమిమ్మని, పశ్చిమ దేశాన్ని ఇమ్మని. మీరు ఈరోజు వచ్చారు ఏంటని, ఆ యొక్క దేశంలో ఉన్న గొప్ప వారసత్వాన్ని నాకేమని. మీకంట ముందు దేవుడు మాకు మాట చెప్పాడు. ఆ మాట ఏంటో తెలుసా? మీకంట ముందు మాకు దేవుడు మోషే ద్వారా ఒక మాట చెప్పాడు. యెహోషువా నీకు గుర్తుందా? జనాలతో అంటున్నాడు, యెహోషువా నీకు గుర్తుందా? అదేంటో ఏంటి ఆ మాట ఏంటి అని అడిగితే, ఆ మాట ఏంటో నేను చెప్తున్నానని చెబుతాడు. ఏమని? ఇదిగో నువ్వు నేను కలిసి వేగు చూచుటకు మోషే చెప్పినట్లు మనం అక్కడికి వెళ్ళి అప్పుడు నా వయసు యువరక్తం అంటే ఏంటి? అప్పుడు నా వయసు 40, అప్పుడు యువకుడే 40 years అంటే కంగారు పడకండి. కానీ అప్పుడు 40 ఏళ్ళు అంటే అత్యద్భుతమైన బలీయమైన శక్తితో ఉన్న వ్యక్తులతో సమానము. యేసుక్రీస్తు వారు నవయవ్వన ప్రాయంలో ఆయన సేవా పరిచర్య అంటే నవయవ్వన ప్రాయంలో ఆయన సేవా పరిచర్య చేశాడు. 33.5 ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలే. అంటే ఇంకొక 6.5 ఏళ్ళు ఉంటే అది యవ్వన ప్రాయం. నేను మామూలుగా హెబ్రీ సిస్టమ్ ఆఫ్ హిస్టరీలో చదివితే 30 ఏళ్ళ నుంచి ఇశ్రాయేల్ ప్రజలకి 40 ఏళ్ళ వరకు యవ్వన ప్రాయం అని ఉండేదట. అప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారట అందరికీ. కానీ ఇప్పుడు ఒక సంఘాన్ని ప్రేమించే వ్యక్తులుగా మన విజయంతో పాటు మనకున్న సహవాసంలో ఉన్న మనుషుల యొక్క విజయాలు కూడా కోరుకోవాలి. మనం ఎప్పుడు కోరుకుంటామంటే అది వారి విజయాల్లో నువ్వు భాగమైనప్పుడు మాత్రమే. అందుకే ఈ కాలేబు యెహోషువకు తెలిసిన యొక్క సీక్రెట్ని, ఈ కాలేబు యెహోషువకు మాత్రమే అప్పుడు వరకు తెలిసిన సీక్రెట్ని అప్పుడు వచ్చిన జనాంగానికి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఎవరు? కాలేబు. ఏమనంటే నమ్మకమైన క్రియలు కలిగిన మనుష్యులుగా ఉండండి. నువ్వు చెప్పాలా? నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగిన అత్యద్భుతమైన క్రియలను ఎవరికి చెప్పాలి? నీ బిడ్డలకి, నీ పక్కోళ్ళకి చెప్పాలి. ఒకసారి ఇక్కడ సంఖ్యాకాండంకి వెళ్దాం చూడండి. ఒకసారి సంఖ్యాకాండంలో జరుగుద్ది ఇదంతా కూడా 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని వచనాలు 14వ అధ్యాయం వరకు జరుగుతుంది. ఇది వీళ్ళని అక్కడ పంపించటం, వాళ్ళు రావడం చూడండి. ఇక్కడ 13వ అధ్యాయము 25వ వచనం చూడండి. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చారట. వాళ్ళు ఎవరెవరు? చాలామంది ఉంటారు వాళ్ళ గోత్రాలతో 13వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది. అదంతా నేను చెప్పదలుచుకోవట్లేదు. మనకేం కావాలా? కాలేబు కావాలా? అంటే మీకు ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ ఈయన చెప్పడేట్రా బాబు అనుకుంటొచ్చు మీరు కదా. నువ్వు లేడీస్ అయితే, సహోదరులు అయితే బట్టల షాప్కి వెళ్తారు. మీరు కొనుక్కున్నది చిన్న కర్చీఫ్ కదా, కానీ బట్టల షాప్ అంతా తిరిగేస్తారు. అవసరం లేదు. నేను అది ఎందుకు చెప్పానురా మీకు ఇప్పుడు అంటే, చెప్పాల్సిన పని కాలేబు, చెప్పాల్సిన మనిషి కాలేబు, నేను చూపించాల్సినోడు కాలేబు. మిగిలిన నాకెందుకు? నేను అన్నీ మీకు చూపించాననుకో, ఆ బట్టల షాపులో ఎలా తిట్టుకుంటారు మీరు నన్ను. అందుకే నాకు కాలేబు మాత్రమే కావాలి. ఆమె సో కాలేబట అదంతా తిరిగి చూసాడట. 14వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది చూడండి. కొద్ది ముందుకు వెళ్తే ఏముంటుందంటే, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకి అందరికీ కనబడెను. వాళ్ళెళ్ళి చూసొచ్చి మోషేతో చెప్పిన తర్వాత కాలేబు ఆ నిర్ణయాలను మోషేతో పంచుకుంటున్నప్పుడు వారందరికీ ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమ ఏమైందట? కనబడి ఉన్నది. తిరిగి చూసొచ్చి అక్కడున్న క్రియలను, అక్కడున్న ఇబ్బందులను, అక్కడున్న రాజ్యం యొక్క బలాలను, అక్కడున్న బలగాలను మోషేకు చెబుతున్నాడు. ఎవరో? కాలేబు, యెహోషువ. బాబోయ్ బలవంతులండి బాబోయ్ ఇబ్బంది అండి బాబు, వాళ్ళ మామూలు కాదు, మనం సంఖ్యలోకే వస్తాం, వాళ్ళు మనను ఆ సంఖ్యలో ఈ సంఖ్యలో పెట్టి చంపేస్తారా అని చెప్తారు. అందుకే చెప్పాను, 10వ అధ్యాయంలో ఒక రాజ్యం పోయింది, 11వ అధ్యాయంలో ఇంకో రాజ్యం పోయింది, 12వ అధ్యాయంలో రాజ్యాలను పరిపాలించే రాజులు జాబితా ఉంది.
13వ అధ్యాయంలో వారసత్వాన్ని ఇచ్చాడు దేవుడు. 14వ అధ్యాయంలో కాలేబుకు శక్తివంతమైన విజయ పరంపర కలిగిన వారసత్వాన్ని దేవుడు నియమించి ఉన్నాడు. ఈరోజు నీకు కూడా చెప్తున్నాను, నీ శత్రువులు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు బలవంతులు అయి ఉండొచ్చు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు అయి ఉండొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు అయి ఉండొచ్చు, నీ కన్నీళ్లు తెప్పించే వాళ్ళు అయి ఉండొచ్చు, నీకంటే వారు ఆర్థికంగా చాలా గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. దేవుడు క్రియలతో చెబుతున్నాను, గుర్తుపెట్టుకో, ఎలాంటి నమ్మకమైన ప్రదర్శన నువ్వు కూడా చేయబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఎలాంటి నమ్మకమైన ప్రదర్శన? వారిని చెప్పంగా 10 ఇంటికి వెళ్ళి చదువుకోండి, 10, 11, 12, 13 ఇవే ఉంటాయి. ఇవే ఓడించారు, గెలిచారు, ఓడించారు, గెలిచారు, ఓడించారు, గెలిచారు, వారసత్వం తీసుకున్నారు. గెలిచిన వాళ్ళని వదిలేయలేదు, ఒక పట్టి రాసుకున్నారు, టిక్కు పెట్టు, టిక్కు పెట్టు, టిక్కు పెట్టు, టిక్కు పెట్టు. ఎక్కడ? సంఖ్యాకాండంలో చెప్పిన వాళ్ళు సంఖ్యాకాండంలో చెబుతారు ఏమని? వాళ్ళ భయం, బాబోయ్, తూర్పుకి వెళ్తే భయం, పశ్చిమకి వెళ్తే భయం, ఉత్తరంకి వెళ్తే భయం, అక్కడికి వెళ్తే భయం, మధ్యలో ఇంకో రాజ్యం ఉంటుందండి, వారి దగ్గరికి వెళ్తే మన ఎముకలు కూడా రానివారని చెప్తాడు. కానీ అదే గడ్డకెళ్ళి ఆ గడ్డ మీదే నిలబడి ఆ గడ్డ మీదే ఉండి చెబుతున్నాడు ఏమని? యెహోషువా, ఆ రోజు భయంతో లేకుండా మనం నిలబడి ఉన్న ఈ యొక్క ప్రాంతం కూడా నేను చెబుతున్నాను. మోషేకు చెప్పిన మాట నీకు గుర్తుందా? నీ యాదకుందా? అది శక్తివంతమైనది. ఆ రోజు నిండు మనసుతో ఉన్నాను, ఈరోజు కూడా నిండు మనసుతో ఉన్నాను. గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో కానీ నీ క్రియల్లో కానీ ఎలాంటి శత్రు దుర్భేద్యమైన క్రియలు ఉంటే యేసుక్రీస్తు నామములో చెబుతున్నాను, అవన్నీ దేవుడు శక్తివంతంగా చెప్పే కృప దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మండి తనని. ఆ కాలేబు చెప్పింది రెండవది. ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మన నుంచి కోరుకునే దేవుడు ఒకటే. ఏంటో తెలుసా? ఏంటి? కానుక. ఏంటి మన నుంచి కోరుకునేది? చర్చికొచ్చి కూర్చోవడం. ఏంటి? చర్చికొచ్చి కూర్చుని నిద్రపోవడం. చర్చికి ఎందుకు వచ్చావు? చర్చికి ఎందుకు వచ్చావు? వాక్యం వినడానికి. మరి నువ్వు నిద్రపోతే ఎవడంటాడు వాక్యం? ఎవడికి చెప్పాలి? పోనీ చర్చికి వచ్చిన తర్వాత నువ్వు నిద్రపోయి సెల్ ఫోన్ రికార్డింగ్ పెట్టుకో, అది వింటుంది పాపం. సెల్ ఫోన్ ప్రతిదీ వింటుందట. ఎందుకు? చాలా మంచిది అది. ఎప్పుడు మంచిది? నువ్వు నిద్రపోయినప్పుడు. ఎప్పుడు మంచిది? నువ్వు పని చేయలేనప్పుడు అది పని చేద్ది. అందుకే ఎవడ ఫోన్ చేసినా మోగుద్ది అది. అందుకే చాలా శక్తివంతమైన నామలో చెప్తున్నాను. అసలు దేవుడు ఎందుకు ఆశిస్తాడో నమ్మకంగా ఉండాలని అంటే నిద్రపోవడానికైతే కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో తీయండి ఒకసారి, బైబిల్ మీరే సాయం చేయాలి నాకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమనే వాడై ఉండుట ఆవశ్యము. తర్వాత ఉంటుంది, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. గృహ నిర్వాహకులు అంటే ఎవరు? మీరే. యు ఆర్ ది పీపుల్. మీరే. ఈ సంఘం అంతా గృహం అయితే మీరు గృహ నిర్వాహకులు. ఎవరు కూడా ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి చెప్తాను మీకు. కొన్ని తెలడం చెప్తాను. నమ్మకం అంటే మా అమ్మగారు ఉన్నారు కదా, అక్కడ కూర్చున్నారు కదా పెద్ద ఆవిడ, ఏమన్నమ్మా బాధపడదు, ఆవిడ కూర్చుని ఉన్నారు. ఆవిడ దేనికి జారపడ్డారు? తలుపు లేదనుకో జారపడతారా? ఈ దేని మీద నమ్మకం ఉంది ఆవిడకి? అది నమ్మకం అంటే. ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి క్రియల్లోనైనా, ఎలాంటి ఆలోచనలోనైనా నీ నుంచి ఆయన కోరుకున్నది నువ్వు ఇచ్చే కానుక కాదు, నువ్వు ఇచ్చే క్రియలు కాదు, నువ్వు సమర్పించే అర్పణలు కాదు. నీ నుంచి ఆయన కోరుకున్నది నమ్మకం అన్నది ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి నమ్మకం కలిగిన కాలేబు, అలాంటి నమ్మకం కలిగిన యెహోషువ యోర్దాను నదిని దాటారు, ఆ యెరికో గోడలను పగలగొట్టారు, అక్కడ ఉన్న సైన్యాన్ని చిటికెలతో, వీరి సైన్యము తక్కువైనా
వారి మీద యుద్ధంలో పైచేయి సాధించారు. ఈరోజు వారసత్వాన్ని పంచుకునేటప్పుడు ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ విజయాన్ని కూడా ఎలా గుర్తు చేసుకున్నారంటే, యెహోషువ నీకు తెలుసా, అవర్ సీక్రెట్ ఈజ్ గాడ్. మన దేవుడు మన విజయాలకు సీక్రెట్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అనొచ్చు, ఎగ్జామ్లో పాస్ అయ్యానన్నా అంటే సీక్రెట్ నీ తెలివితేటలు కాదు, దేవుడు. దేవుడు వాక్యం నీకు అర్థమవుతుంది అంటే సీక్రెట్ నువ్వు కాదు, దేవుడు. పాట చాలా బాగా పాడాను, సీక్రెట్ నీ గొంతు అనుకుంటున్నావు ఏంటి? సరిగ్గా నువ్వు రికార్డింగ్ చేసుకుని నీ గొంతు తింటే నీకు నిద్ర పట్టదు. నిజంగానే నా గొంతు కూడా అంతే, అందరి గొంతులు అంతే. కానీ మన గొంతు నుంచి వచ్చే అద్భుతమైన అతి స్తోత్రాస్త్రమైన మాటలు దేవుడి ఉండాలా. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, దేవుడిని నుంచి కోరుకునేది నమ్మకమైన ప్రదర్శన. ఎ ఫెయిత్ఫుల్ పెర్ఫార్మెన్స్ దట్ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్. హల్లెలూయా. ఎప్పటికీ 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 నీ జీవితంలో నీకున్నది నమ్మకమైన మంచి దాసుడా అనే బిరుదు మాత్రమే. సేవకులుగా మేము కానీ, విశ్వాసులుగా మీరు కానీ, పరిచర్య చేసేవాళ్ళు కానీ, లేకపోతే దేవుడు సేవకు సమర్పించుకున్నవారు కానీ, దేవుడు సేవకు సహకరించేవారు కానీ ఉండాల్సింది మొట్టమొదటిగా నమ్మకం మాత్రమే. తరాలైనా, యుగాలైనా, రోజులైనా, సంవత్సరాలైనా, ఎన్నాళ్ళైనా ఏం పోదు మన దగ్గర నుంచి? నమ్మకం పోదు. నమ్మకం పోదు. కరెంటు పోతే ఇన్వర్టర్ ఉందని నమ్మకం, ఇన్వర్టర్ అయిపోతే కొవ్వొత్తు ఉందని నమ్మకం, కొవ్వొత్తు కూడా అయిపోతే వెన్నెలు ఉందని నమ్మకం, వెన్నెలు కూడా లేకపోతే కళ్ళు మూసుకుంటే నా దేవుడు వెలుగెత్తాడని నమ్మకం. హల్లెలూయా. అలాంటి గొప్ప కృపలో బ్రతకాలి మనం. అలాంటి గొప్ప కృప. కొత్త గ్యాస్ బండి ఈరోజు వస్తే రేపు నుంచే భయం పట్టుకుంది, అయిపోద్దేమో నీకని. ఈరోజు వస్తుంది గ్యాస్ బండి నీ ఇంటికి, రేపు నుంచే అయిపోతే ఎలాగా? గ్యాస్ బండి నీ జీవితం అయిపోతుంది, బండ కాదు. మనం తినేదేమో ఎంత, మనం దాచుకునే బియ్యం బస్తాలేమో ఇన్ని. ఎంత తింటాం, ఎంత తిని ఉండాలి. బియ్యం ఇన్న 4 లెక్కపెట్టాలా. కాలేబు యెహోషువ బియ్యం పట్టుకురాలా, కాలేబు యెహోషువ కూరగాయలు పట్టుకురాలా, కాలేబు యెహోషువ అవన్నీ పట్టుకురాలా. దేవుడి పైన అమితమైన నమ్మకాన్ని పట్టుకుని వచ్చారు. హల్లెలూయా. ఎవరైతే ఆ కాలేబును యెహోషువను ఫాలో అయ్యారో వారికి చెబుతున్నారు ఏమని? దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడంటే ఆ రోజు మాకు ఇచ్చిన మాటను మేము నమ్మి ఉన్నాం. ఈరోజు నేను బిడ్డలుగా చెప్తున్నాను, బిడ్డలు ఉన్నవారు లేకపోతే కుటుంబం ఉన్నవారికి చెప్తున్నాను, నమ్మో నీ ప్రమోషన్ ఆయన ఇవ్వబోతున్నాడని, నమ్మో నీ ఉద్యోగాన్ని ఆయన స్థిరపరచబోతున్నాడని, నమ్మో నీ జీవితాన్ని గొప్ప చేస్తున్నాడని, నమ్మో నీ కుటుంబంలో నువ్వు నమ్మలేని గొప్ప విజయాలను నువ్వు తీసుకుంటావని. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ద ఫెయిత్ఫుల్ పెర్ఫార్మెన్స్ దట్ విల్ బి డన్ బై యూ ఓన్లీ. హల్లెలూయా. నీకు నువ్వుగానే నమ్మకమైన ప్రదర్శన చెప్పాలి. చాలా ప్రదర్శనలు ఉంటాయి మనకి, మామూలుగా ఉండదు. సకల కళా వల్లభుడట, తెలుసా మీకు? అన్ని కళలు ఉంటాయట, దేవుణ్ణి ప్రార్థించే కళ తప్ప. అన్ని కళలు కన్ను మెటకరిస్తావు, భో మామూలుగా ఉండదు. కానీ దేవుడికి కళ్ళు మూసుకుని హల్లెలూయా అంటుంటే నోటితోటి అంటావు తప్ప హృదయంతో అన్నమాట. కాలేబు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నాకు ఈ వారసత్వాన్ని బట్టి కాదో ఆ మాటను బట్టి నిండు మనస్సుతో. ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఆ మాట నాకు నచ్చి రాశాను. ఇది చూడండి, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను. 45 years తర్వాత చెప్తున్నాడు ఆయన. నువ్వు చెప్తావా? 40 minutes తర్వాత కూడా చెప్పవు. 40 minutes. ఇప్పుడు నేను ప్రసంగం 1 గంట లేకపోతే 40 నిమిషాలు నీకు చెప్పేస్తే ఎక్కడలేని గ్యాస్ వచ్చేస్తుంది లోపలికి. మళ్ళా రేపొత్తుల్లోకి అయ్యో ఇలా అయిపోయిందండి నా జీవితం. ఉండాలి. ఏ క్షణాన కూడా రాజ్యం అవుతుందని వాళ్ళు చూడలేదు, ఏ క్షణాన్ని వారసత్వం అవుతుందని చూడలేదు, ఏ క్షణాన్ని నాకు ఇల్లు ఉంటుంది, నాకు రాజ్యం ఉంటుంది, అందరూ మా చుట్టూరు ఉంటారని కాలేబు యెహోషువ మోషే ఉన్నప్పుడు చూడలేదండి. అందుకే యెహోషువ 1వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ఏమనంటే, మోషేకు తోడైనట్లు మీకు తోడుంటాను, మోషేను నడిపించినట్లు నిన్ను నడిపిస్తాను, బెదరకు అదరకు భయపడకో అంటాడు ఆయన. ఎందుకు బెదురుతావు, ఎందుకు ఎదురుతావు, ఎందుకు ఎరగడు వేస్తావు? నేను ఆయన నడిపించినట్టు నిన్ను నడిపిస్తాను.
ఎక్కడ? ఎర్ర సముద్రంలో. ఆయన నడిపించిన నిన్ను ఎక్కడా? మన్నానిచ్చినట్టు. హల్లెలూయా. ఆ క్రియలు నీకు కూడా ఇస్తాడు ఈరోజు. నమ్మకమైన ప్రదర్శన. మనం నమ్మకమైన ప్రదర్శనలు ఎక్కడ చేస్తామంటే బేసికల్గా కొన్ని నేను నోట్ చేసుకున్నాను. ఎట్లంటే పాట పాడినప్పుడు అప్పటి వరకు మనం చర్చిలో నాన్న పాటలన్నీ పాడతాం. అప్పుడు పాట పాడుకుందాం, ఎక్కడ లేని ఆ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. పాట పాడేటప్పుడు ఆ ఈ పెర్ఫార్మెన్స్ ఎవడో కనిపెట్టకపోయినా పైన ఒకడు ఉంటాడు, నిన్ను నడిపించేవాడు ఒకడు ఉంటాడు, నిన్ను చూసేవాడు ఆయన నిన్ను కనిపెడతాడో. ఆయనకు నచ్చాలా నీ నమ్మకమైన ప్రదర్శన, ఆయనకు నచ్చాలా నీ నమ్మకమైన క్రియలు. కాలేబు క్రియలు దేవుడికి పూర్తిగా నచ్చి ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, నిన్ను నువ్వు శక్తివంతంగా కట్టుకో, నిన్ను నువ్వు నమ్మకమైన క్రియలతో నడిపించే కృప తీసుకో. మనం నమ్మకంగా ఉండాలని ఈ లోకంలో ఎవడికి చూపించవసరం లేదు, మన నమ్మకంగా ఉండే దేవుడికి తప్ప. హల్లెలూయా. అమ్మకు భయపడో, నాన్నకు భయపడో, భార్యకు భయపడో, బిడ్డలకు భయపడో, భర్తకు భయపడో, బైబిల్ పట్టుకుని చర్చికి వచ్చే నమ్మకం వద్దు. దేవుడికి భయపడి, దేవుణ్ణి ప్రేమించి, దేవుడి క్రియల వైపు చూస్తూ మనం దేవుడి సన్నిధికి రావాలి. ఆ సన్నిధిలో నమ్మకంగా కూర్చుని ఉండాలి. చెల్లెళ్ళు ఉంటారు పాపం, వీళ్ళు పాస్టర్ గారు ప్రార్థన చేసి పన్నిచ్చడం కదా, దాన్ని నమ్ముతారు వీళ్ళు. పాస్టర్ గారు చేసి చాలా బాగుంది. దేవుడి నామంలో చెప్తున్నాను, నమ్మకమైన ప్రదర్శనలు చేసేవాడు దేవుడికి మాత్రమే కనపడాలి. అప్పుడు జనాంగానికి చెప్పాలి ఏమనంటే, నాకు దేవుడిచ్చిన మాట రోజులైనా సంవత్సరాలైనా నెరవేరి ఉన్నది. ఇక రెండవ మాట చెప్తాను, 9వ వచనంలో ఉంటుంది చూడండి. మొట్టమొదటిది నీ విజయ రహస్యానికి ఫస్ట్ కావాల్సిందేంటి? కాదండి, నమ్మకం అనమాకండి, నమ్మకమైన ప్రదర్శన. హల్లెలూయా. ప్రదర్శన అంటాం వేరు, నమ్మకం వేరు. చెప్తాను నమ్మకం అంటే చెప్తాను. ఎలా అంటే, నేను టీచరు, మీరు స్టూడెంట్స్. ఈ అమ్మాయి టాపర్ అనుకుందాం, రెండో చెల్లి. అయ్యి బాబు ఇండని పట్టుకునేటని చూస్తుంది అని ఏమన్నమ్మా ఏమన్నా. ఈ చెల్లి వచ్చి భయం అన్నమాట, ఇది ఏమనేస్తాడా. చెల్లి ఉంది, చెల్లి టాపర్ అని నాకు తెలుసు, అన్నీ వచ్చని నాకు తెలుసు. అందరినీ క్వశ్చన్లు అడిగా, ఎవరో చెప్పలే. చెల్లిని అడిగితే చెల్లి లేచి, నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. నాకు తెలియడం ఏంటి, చెప్పాలి. మీకు స్టాఫ్ రూమ్కి వచ్చి చెప్తానే కుదరదా, ల్యాబ్కి వచ్చి కుదరదా, మీకు ఫోన్ కుదరదా, మెసేజ్ కుదరదా. వీళ్ళెవరికీ తెలియదు కాబట్టి, వీళ్ళెవరు అర్థం చేసుకోలేరు కాబట్టి లేచి నిలబడి గట్టిగా చెప్పాలి. అది నమ్మకమైన ప్రదర్శన. అంటే నమ్మకం నీకు నాకు కాదు, నమ్మకం నీ లోపల ఉన్న జ్ఞానానికి, నా లోపల ఉన్న జ్ఞానానికి కాదు. నమ్మకం నీకు దేవుడికి ఉన్నదని చెప్పి వీరందరికీ నమ్మకం కలిగించే మాట చెప్పాలి. హల్లెలూయా. దాన్నే మన భాషలో సాక్ష్యం అంటాం. హల్లెలూయా. ఆ సాక్ష్యం నీలో ఉండాలి. అర్థమైందా? ఆ సాక్ష్యం నీలో ఉండాలి. మనమేం చేస్తామంటే మోకరించి, ప్రభువా నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, ప్రభువా నీకు అన్నీ తెలుసు, ప్రభువా నీకు తెలుసు కదా. ఈ మానేయండి, చెప్పండి. ప్రభువా నా కుటుంబం బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, నా క్రియలు బాగాలేదు, గత 30 ఏళ్ళుగా ఈ జబ్బుతో బాధపడుతున్నాను, గత 10 ఏళ్ళుగా ఈ ఉద్యోగంలో బాధపడుతున్నాను, గత 5 ఏళ్ళుగా నా పరీక్షల్లో బాధపడుతున్నాను, గత 2 ఏళ్ళుగా నా కుటుంబ కలహాల్లో బాధపడుతున్నాను. నువ్వు నాకు ఈ క్రియ చేస్తే ఈ క్రియ అందరికీ చెప్తాను. హల్లెలూయా. ఎలా? కాలేబు వలే. కాలేబు చెబుతూ అంటాడు, ఏమని తెలుసా? నీకు గుర్తుంది కదా, యెహోషువ నీకు గుర్తుందా అంటాడు. ఎంత నచ్చింది తెలుసా మాట నాకు. ఎందుకంటే మా బాబు చనిపోయినప్పుడు నాతో పాటు ఉన్నది మా తమ్ముడే, మా వెనకాల ఉన్నాడు కదా, ఆయన అడుగుతాను నేను, అరే నీకు గుర్తుందా అంటాను. ఎందుకు? పదే గుర్తు చేసుకోవాలి మనం. హల్లెలూయా. పదే ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, దేవుడు మనకు చేసిన కార్యాలను, దేవుడు మనకి ఇచ్చిన కార్యాలను ఆయన గుర్తు చేసుకోవడమే కృతజ్ఞత. హల్లెలూయా. రెండవదిగా 9వ వచనం చూడండి. 9వ వచనం, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, ప్రమాణం అండర్లైన్ చేసుకోండి, ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును
ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునను, అంటే వారసత్వముగా ఉంటుంది. ఎప్పుడు మాట 45 years బ్యాక్. 45 నిండు మనసుతో దేవుణ్ణి నువ్వు పట్టుకుని వచ్చావు కాబట్టి మోషేకి అన్ని అధికారాలు ఇచ్చాడండి దేవుడు, తెలుసా? ఎప్పుడు ఇచ్చాడు? కర్ర పట్టుకో, కర్ర అయింది, మళ్ళీ పాడే పాము అయింది. అన్నీ ఇచ్చాడు దేవుడు. ఎవరికి? మోషేకి. నీకు కూడా గుర్తుపెట్టుకోండి, నీకు కూడా నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉంటే నీ కుటుంబంలో అన్నీ నీకు ఇచ్చేస్తాడు ఆయన. అన్నీ. నీ బిడ్డలు చదువు నువ్వు ప్రార్థన చేస్తే గొప్పగా ఉంటుంది, నీ క్రియలు గొప్పగా ఉంటాయి. అంటే అన్ని ట్యాబ్లెట్లు నీకు ఇచ్చారు. పాస్టర్ గారు ఎందుకు ఉంటారండి అనొచ్చు మీరు. మళ్ళా ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు ఆడాలో చెప్పేది ఆయనే. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? జ్వరం వచ్చినప్పుడు మోషన్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది? అది చిచ్చి కాదు, చెప్తున్నాను. ఆయన చెప్తాడు ఏమని? ఈ వాక్యము విధేయత కలిగింది, ఈ వాక్యము నీతివంతమైనది, ఈ వాక్యము ఏకాగ్రతతో ఉండేది, ఈ వాక్యముని నువ్వు కట్టుకునేదని ఎవరు చెప్తారు? సేవకుడు. ప్రవక్తలు అదే చేశారు. రాజు తప్పు చేస్తుంటే, రాజు ఇబ్బంది పడుతుంటే, రాజు తప్పుడు మార్గంలో వెళ్తుంటే, అరే బాబు అలాగెళ్తే కుదరదురా బాబు అని ఆమోస్ వచ్చి చెబుతాడు. అలాగే ఆమోస్ ఎవరో తెలుసా? పాలు తీసుకునే వ్యక్తి. అంటే ఎవరో? అది గేదెలు ఆవులు కాసుకునే అతను దేవుడు అత్యద్భుతంగా వాడుకుని రాజు ముందుకెళ్ళ రే పోతారా రే అని చెప్తాడు ఆయన. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, నిన్ను దేవుడు శక్తివంతంగా ఉంచుతాడు, కానీ శక్తివంతంగా ఉంచే విధానాలు సంఘంలోనే వస్తాయి. హల్లెలూయా. రెండోది ఏంటంటే, ఫస్ట్ నమ్మకమైన ప్రదర్శన అంటే, రెండోది నమ్మకమైన వాగ్దానం. వాగ్దానానికి నమ్మకమైన వాగ్దానానికి తేడా మరలా చెప్తా. వాగ్దానం ఏంటంటే, వాగ్దానం మరలా చెల్లె ఆత్మని ఫీల్ అవుతుంది పాపం. చెల్లి ఎలా అంటే, అన్నా నేను ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళాలా? ఓకే, నా బండి ఉంటుందమ్మా, బండి మీదకి. పాపం నన్ను నమ్మొస్తుంది, నేను ఉన్న బండి ఉండదా? బండి ఉన్నా నేను ఉన్నాం. అప్పుడు అనుకుంటుంది ప్రామిస్ చేసేటాడు, వెళ్ళిపోయాడు. నమ్మకమైన వాగ్దానం అంటే చెప్తా, అమ్మా నేను నిన్ను అమలాపురం తీసుకెళ్తా. అన్నా తీసుకెళ్తా, ఈ బండి తాళం పట్టుకెళ్ళిపో, నీ దగ్గర ఉంచుకో, నేను ఇంటి దగ్గర వస్తా. నువ్వు బండి తాళం పట్టుకుని మా ఇంటికి వచ్చి బండి దగ్గర నుంచుని అన్నా అంటే నేను వస్తాను. దేవుడికి స్తోత్రం కలిగిన. అర్థమైందా? ద గ్రేటెస్ట్ ఫెయిత్ అండ్ ద గ్రేటెస్ట్ ప్రామిస్ అంటే ఏంటంటే, దేవుడు నీకు విజయాన్ని ఇస్తే ఆ విజయానికి కావాల్సిన ఆయన దగ్గర పెట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆ తాళం పట్టుకొచ్చి ఆయన దగ్గరికి వెళ్తే అవన్నీ నీకు ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని చెప్పే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. 45 years ముందు ఓ మాట చెప్తాడు. ఏది? నేను నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాను, ఆ దేశాన్ని నాకు ఇస్తావా అని. అదే మాట ఇప్పుడు చెబుతున్నాడు ఆయన. ఏమనంటే, నువ్వు నిండు మనసుతో దేవుడి యొక్క వాగ్దానంలో ఉన్నావు కాబట్టి ఆ భూమిని నీకు నేను దయచేస్తున్నాను. అంటే దేవుడు కాలేబుకు భూమిని వాగ్దానం చేశాడు. భూమిని ఎక్కడ? మళ్ళీ సంఖ్యాకాండంలోకి వెళ్ళండి, 14వ అధ్యాయము 24వ వచనం తీయండమ్మా. 24 అంటే జస్ట్ చూసి వచ్చేద్దాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. ఎంత క్లుప్తంగా, ఎంత క్లియర్ క్రిస్టల్గా ఉందో చూడండి. నీకు ఇల్లు కట్టుకుంటావు అనే వాగ్దానం దేవుడిస్తే, ఇల్లు కట్టుకున్న తర్వాత నువ్వు చెప్పే సాక్ష్యం ఎట్లా ఉంటుందో చెప్తాను నేను. ఎలా ఉంటుందంటే, చాలా కష్టపడ్డామండి, లోన్లు తిరిగామండి, మా అమ్మ ఇచ్చిందండి, మా అమ్మమ్మ ఇచ్చిందండి, మా తాత ఇచ్చాడు. ఇవి కాదు, ముందు దేవుడు ఇచ్చాడు. దేవుడు చెప్పాడు ఏమని? నీకు నేను స్వాస్థ్యముగా ఇస్తున్నాను, నీ బిడ్డలు, నీ వారసత్వం, నీ కుటుంబము బ్రతకడానికి నీకు దేశాన్ని ఇస్తున్నానంటే 45 years తర్వాత కాలేబు చెబుతున్నాడు ఏమని? నువ్వు ఇచ్చిన వాగ్దానం నమ్మకంగా నెరవేరింది ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నిలబట్టింది ప్రభువా అని చెప్పి ఈ కాలేబు చెబుతూ మరొక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 30 ఒకసారి సంఖ్యాకాండంలోనే కొద్ది చివరికి వెళ్ళండమ్మా, 30వ వచనం చదవండి. 30 నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది
నిశ్చయము. ఎప్పుడు ప్రమాణం చేశాడు ఆయన? 45 ఏళ్ల ముందు. ఎప్పుడు నెరవేరింది? 45 ఏళ్ల తర్వాత. నీ జీవితంలో కొంతమంది అన్నా పెళ్ళి అవ్వట్లేదు అని అడుగుతారు. నేను ప్రార్థన చేస్తే పెళ్ళి అయిపోతేటి? దేవుడు మార్గాలు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు మార్గాలు చూడకుండా మాస్టర్లను చూసావంటే పని అవుతావు. అది దేవుడు క్రియలతో నీకు అద్భుతమైన మాట చెప్తానండి. ఈ వాగ్దానము అన్నది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. వాగ్దానం అన్న ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారు లాజరు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే మార్తా మరియా ఇంటికి వెళ్ళినప్పుడు వాడు చెప్తాడు, మీకు ఏదైనా సరే నేను ఉన్నాను, మీకు ఏం జరిగినా నేను ఉన్నానని చెప్పిన తర్వాత లాజరు ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఈవిడు పిలుస్తుంది, ఉన్నాడుగా అని. వెళ్తాడా? వెళ్ళడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఆ చచ్చిపోయినప్పుడు వెళ్తే అంత్యక్రియలకు వెళ్ళేవాడేమో. దేనికి? అంత్యక్రియలకు. ఎందుకో? ఎదర సిలువు పెట్టుకు మోస్తారుగా, ఎదర ఫస్ట్గా ఉంటుంది కదా, ఫస్ట్ బాక్స్ పట్టుకునేది ఆయనే మోసేవాడేమో నేను అనుకున్నాను. కానీ ఆయన అంత్యక్రియలకు వెళ్ళేవాడు కాదు, పూడ్చిపెట్టేసి నుండి తీసుకురాటకి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పూడ్చిపెట్టేసి నుండి దగ్గరికి వెళ్ళి, అరే బాబు లాజరు బయటికి రా. అది వాగ్దానానికి నమ్మకమైన వాగ్దానానికి తేడా ఏంటంటే, వాగ్దానం అంటే దేవుడు నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాడో, నమ్మకమైన వాగ్దానం అంటే దేవుడు నీతో పాటు ఉండి విజయాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటి నమ్మకమైన వాగ్దానము దేవుడు నీకు సుస్పష్టంగా దయచేయునుగాక. రెండో మాట, నమ్మకమైన వాగ్దానం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? విజయం ఎలా ఉండాలంటే నీకు సులభంగా ఉండాలా, చాలా సులభంగా ఉండాలి. వెరీ ఈజీ టు గెట్ ద విక్టరీ. చాలా సులభంగా ఉండాలంటే విజయం. చికెన్ తెచ్చుకుంటారు, ముందు ఉల్లిపాయలు అన్నీ కోసుకుని పక్కన పెట్టుకుని అన్నీ తాలింపు వేసిన తర్వాత చికెన్ కడగరు. బాగా ఇబ్బంది ఏంటంటే చేపలను కడగడం, చికెన్ కడగడం, మటన్ కడగడం. కడిగే వాళ్ళ కోసం చెప్తున్నానులే, కడగనీళ్ళ కోసం కాదు. కడిగేవాళ్ళు, మంచిగా కడిగేవాళ్ళ కోసం హార్డ్గా ఉన్నదే ముందు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని తర్వాత సాఫ్టీ అన్నీ కొంతమంది చూడండి మసాలా ముందు నూరుకుంటారు, టైం పడుతుంది అది. అందుకే నేను చెప్తున్నాను, హార్డెస్ట్ థింగ్, వాట్ ఈజ్ యువర్ హార్డెస్ట్ థింగ్? దేవుడి క్రియలతో ఇంకా మీరు విజయం సాధించలేనిది ఏది ఉందో అది ప్రార్థనలో ముందు పెట్టు. ఫస్ట్ పెట్టాలా? నా పరిస్థితి బాగాలేదు, ముందు పెట్టి ప్రార్థించు. నా కుటుంబం వాళ్ళు ముందు పెట్టు, నా క్రియల పోలేదు ముందు పెట్టు. ఇంకా ఏళ్ళలో ఈ బ్రతుకులన్నీ కూడా ఐగుప్తులోనే ఉన్నాయి. అప్పుడు దేవుడు వీళ్ళకి వాగ్దానం ఇచ్చారు. ఏంటి? పాలు తేనె ప్రవహించే దేశంలో నీకు, నీ కుటుంబానికి ఒక భూమిని ఇస్తాను నేను అన్నాడు. ఎవరో? దేవుడు. 45 ఏళ్ళ క్రితం. చాలామంది అంటారు మెంగడాక మెతికలేదట మీసాలకు సంపంగా నూనె. తెలిసే వింటారా మీరు? అది ఈయనకి తిండాకేం లేదట కానీ మీసాలకు సంప. అదే ఈ మాట మనం సంఖ్యాకాండంలో చదివితే అదే గుర్తొస్తుంది. ఏంటి? అక్కడికి వెళ్తే ఇంత క్యూరులు, ఇంత మూర్ఖులు, ఇంతమంది రాజులు, అమాలేకీయులు, మెలేకీయులు, ఆష్యులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నా వాళ్ళని దాటుకుని వెళ్ళాలని వీళ్ళ ప్రణాళిక అయితే దేవుడు అంటాడా, అవరే పిచ్చోళ్ళారా, ఎవడెవడ బతికినా వాడు టెంపరీ, మీకు పర్మనెంట్గా రాసిచ్చాను నేను. ఆ పర్మనెంట్గా రాసిచ్చింది నువ్వు తీసుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. చెల్లి అడుగుతుంది, మన అన్న డిఎస్సి చాలామంది రాశారు, చాలా టఫ్గా ఉంది. అమ్మో అంత టఫ్గా ఉందా? ఓకే, నీకంటూ పర్మనెంట్గా ఉద్యోగం దేవుడు రాస్తే ఎవడో తీయలేడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వెన్ యు ఆర్ ఫిక్స్డ్ ఫర్ ద జాబ్, దట్ జాబ్ ఈజ్ యోర్స్. అదే చెప్తున్నాను, నమ్మకమైన వాగ్దానం. అనుకోలేదు కాలేబు ఈ స్థలం ఇస్తాడని, ఆ స్థలం వస్తుందని అనుకోలేదు. కానీ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆయన కొరకు స్థలం ఉంటుందని మాత్రం అనుకున్నాడు. అందుకే అంటాడు, నిండు మనసుతో నువ్వు నడిచావు కాబట్టి, నిండు మనసుతో నమ్మావు కాబట్టి ఆ వాగ్దానాన్ని నువ్వు తీసుకోబోతూ ఉన్నావు. రెండోది నమ్మకమైన వాగ్దానం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఆమేన్. తర్వాత చదువుమా. ఆత్మపూర్ణులై ఉండడి అంటే ఈ మాటలు అన్నీ చెప్పిన తర్వాత ఎందుకు ఉందంటే, కొంతమందికి నీ ఇంట్లో ఇది జరుగుద్ది, ఇది జరుగుద్ది, అది జరుగుద్ది అని పాస్టర్ గారు ప్రార్థన చేసి అమ్మ మంచిగా జరుగుద్ది అంటే నువ్వు ఎలా ఉంటావు అంటే, ముందు చదువమ్మా, ముందు వచ్చిన అయ్యే చదువు, నువ్వు చదువు కదా.
మద్యం తాగా అవసరం లేదు. ఏమొస్తుందట? మత్తు. ఆయన అంటాడు తర్వాత, వాటితో కాదో దేంతో ఉండమంటున్నాడో, ఆత్మపూర్ణమైన క్రియలతోనే ఉండో. ఆ క్రియలు నీకు ఇస్తా. అందుకే అంటాడు చాలా వరాలు ఉంటాయి, ఫలాలు, ఆత్మ ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి తీస్తారా? చెప్పండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటాడు విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. తర్వాత చదవమ్మా. ఇట్టి వాటికి లేదు. హల్లెలూయా. అంటే నీకు ఇచ్చిన నమ్మకమైన వాగ్దానానికి విరోధమైనది ఏది లేదట. ఇవన్నీ ఆయన ఇచ్చినాయే. పౌలు గారు రాస్తారు, ఇవన్నీ ఆయన ఇచ్చినాయే. వాటన్నిటిని బట్టి మనం బ్రతకాలి, వాటన్నిటిని బట్టి ప్రతిఫలాలను మనం అనుభవించాలి, వాటన్నిటిని బట్టి మనకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన వైపు చూడాలి. కాలేబు అంటున్నాడు, బాబు ఇదిగో ఆ రోజు నాకు ఇచ్చిన మాట ఈరోజు మీరు నెరవేర్చి ఉన్నారు. అదే ప్రేమ, అదే సంతోషం, అదే ఆశా నిగ్రహము, అదే దయాళుత్వము, అదే క్రియ, అదే ఆత్మపూర్ణత నాకుంది కాబట్టి ఈ దేశాన్ని నాకు ఈరోజు ఇచ్చి ఉన్నావు. ఆ ప్రేమ నీకుందా? ఆ సంతోషం నీకుందా? సంఘములోకి అనే క్రియలు ఉంటాయి, వాటి నుంచి దూరంగా పొండరా అని చెప్పి మనకు సందేశం ఇవ్వడానికి సంసోను ఉంచాడు. ఆమేన్. అలాగే మీ జీవితంలో కూడా మీరు తీసుకోవలసిన వాగ్దానం వచ్చే వరకు దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళడం. నువ్వు వెళ్ళిపోదామన్నా తీసుకెళ్ళడం. ప్రవీణ్ పకడాలన్నీ ఆయన చేసిన పరిచర్య అంతా చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిచర్య గొప్పగా అయింది తెలుసా? అంతే, అక్కడితో అయిపోయింది ఆయన లైఫ్. నువ్వు ఇక్కడికి 60 ఏళ్ళు, బైబిల్ చెప్పినట్టు 60, 70, 80 ఏళ్ళు బ్రతకడానికి కాదు. ఒకరోజు బ్రతికినా ఆయన పని అయిపోతే నేను తీసుకుపోతాడో. ఆయన పని నీ ఎడల ఏముందో ఆ నమ్మకమైన వాగ్దానం ఇచ్చే వరకు నేను ఈ లోకంలోనే ఉంచుతాడు. ఆయన అంటాడు 45 ఏళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చిన వరకు, అంటే 40 ఏళ్ళు అరణ్యాల్లో నడిచాడు, 40 ఏళ్ళు అడవుల్లో నడిచాడు, 40 ఏళ్ళు ఇబ్బందులు పడ్డాడు. కానీ ఈ 45 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నాడట ఆయన. ఆమేన్. చూడండి అక్కడ ఇంకో మాట అంటాడు, చూడండి. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధం చేయుటకు కానీ వచ్చుచు పోవుచుండినట్టు కానీ నాకెప్పటి ఎట్లు బలమైనది. అంటే నాకు ముందుగా ఉన్న బలమే ఇంకా ఉందే. నీకోసమే చెప్తున్నాను ఈ మాట. విధేయత కలిగిన ప్రార్థన చేస్తున్నావు నువ్వు. మూడో రహస్యం. రెండోది ఏంటి? ఫస్ట్ రహస్యం ఏంటి? నమ్మకమైన ప్రదర్శన, క్లియర్ కట్గా ఉండాలి. రెండేంటి? వాగ్దానం. మూడోది ఏంటంటే విశ్వాసపూరితమైన విధేయత. హల్లెలూయా. మీకు తెలిసినవి జోడిస్తున్నాను అంతే కొత్త మాటలో. విశ్వాసపూరితమైన విధేయత అంటే ఏంటి చెప్పండి? విధేయత అంటే ఏంటి? పాస్టర్ గారు అమ్మ ఫ్యాన్ కొద్ది ఇలా తిప్పమ్మా అనుకో, ఇలా తిప్పావు కదా, అలా తిప్పి వెళ్ళిపోతావు అంతే, తిరగదు. అది విధేయత. చెప్పిన మాట చేయడం, ఇది విధేయత. విశ్వాసపూరితమైన విధేయత చెప్తాను. ఫ్యాన్ తిప్పి తిరగట్లేదని చూసి గబగబా ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చి దాంట్లో ప్లగ్ పెట్టి, ఒకవేళ ఆ ప్లగ్లో పెట్టిన తర్వాత కూడా తిరగకపోతే స్విచ్ చేసి ఫ్యాన్ ఆయన వైపు తిరిగితే ఈ లోపల కరెంటు పోయిందనుకో, ఇసిన కర్ర తెచ్చి ఇసురుతావు కదా, అది. ఆమేన్. విశ్వాసపూరితమైన విధేయత నీకు ఉండాలి. ఎలా ఉండాలో చెబుతున్నాడు చూడండి ఆయన. చూడండి ఈ మాట చాలా ఇష్టమైన మాట నాకు. చూడండి ఏమంటే, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణము అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడును. యెహోవా నాకు తోడై ఉండినెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. అన్ని రోజులైపోయింది. దేవుడి మీద అదే విధేయత ఉంది. ఎవరికి? కాలేబుకి అదే విధేయత. మీకు తెలుసా, యెహోషువ మీద పెద్దోడు మనోడు. యెహోషువ మీద కొద్ది పెద్దోడు. ఎవరి తర్వాత? మోషే తర్వాత. నెక్స్ట్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి అధికారం? కాలేబుకి. కానీ కాలేబు ఫీల్ అయ్యరా. ఎప్పుడు పాటలు పాడతావు, నీకు ఓ రోజు నీ పాట అవ్వకపోతే అంటారు. నేను చెప్పట్లేదు. ఒకరోజు పాట ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వలేదు, పాట ఇవ్వలేదు. ఒకవేళ పాట ఇచ్చి మ్యూజిక్ కొట్టలేదు ఇంకో తమ్ముడు, నాకు మ్యూజిక్ కొట్టలేదు. ఈ మనీ. కానీ కాలే ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయ్యడా? ఈ డెంట్ ఫీల్.
ఎందుకంటే దేవుడి క్రియలు తెలిసిన వ్యక్తి, సంపూర్ణ విధేయతతో ఉన్న వ్యక్తి, దేవుడి మీద విశ్వాసపూరితమైన విధేయత చూపించే వ్యక్తి. నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఆలోచించరండి. దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు, నన్ను ఎలా చూడలేదు అలా చూడలేదని నేనేమి చూడరు. దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు. ఈ కాలేబు చెప్తున్నాడు, అప్పుడు అదే బలం, ఇప్పుడు అదే బలం, జస్ట్ ఏజ్ చేంజ్ అంతే. ఆమెన్. ఏమన్నాడు? అప్పుడు 40, ఇప్పుడు 45, అప్పుడు యుద్ధం చేస్తా, ఇప్పుడు కూడా యుద్ధం చేస్తా. అప్పుడు అదే బలం, ఇప్పుడు అదే బలం. ఈ బలము ఆయన పైన విధేయత మూలంగా వచ్చినదే అనొచ్చు. ఏమని? నా వయసు అయిపోతుందయ్యా, ఇల్లు కట్టలేకపోతున్నాను. నువ్వేనా కడతావేటి ఇల్లు? మేస్త్రి కడతాడు. ఇసుక నువ్వేనా తోలుతావా? లారీ వేస్తుంది. ఇటుక నువ్వేనా, పెయింట్ నువ్వు వేస్తావు. వయసు అయిపోయింది అంటావేంటి? వయసు కాదు, విశ్వాసం ఆరిపోతుంది. నీకు విశ్వాసం ఆరిపోతుంది, వయసు కాదు. కాలేబు మాట గుర్తు తెచ్చుకో. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో ఆ మాట. ఏమంటాడు? ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవంగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ళోడిని. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే. అప్పుడు ఎంత శక్తి ఉందో ఇప్పుడు అంతే. అప్పుడు ఎంత ఆలోచన ఉందో అప్పుడు ఎంత పవర్ ఉందో ఇప్పుడు కూడా అంతే పవర్ ఉంది. దేవుడు నాకు విశ్వాసపూరితమైన క్రియలు ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఆయన పైన వాగ్దాన క్రియలతో విధేయతగా ఉన్నాను. ప్రార్థన విసుక్కోకూడదండి. బైబిల్ చెప్తుంది మనకి, ప్రార్థన ఎప్పుడు విసుకక చేసుకునే ప్రార్థన నీకు ఎప్పుడు ఫలభరితమైన ఫలాలను దయచేయదు. ఎలాంటి ఇస్తా చెప్తాను. ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ ఇస్తానంటాడు. నీకు అడుగుడి మీకు ఇవ్వబడును, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను, నువ్వు ఎలాంటిది అడిగినా నువ్వు పొందుకుంటావు అనుకుంటే నేను ఇస్తాను అంటాడు. చెప్తున్నాను, విశ్వాసమైన ప్రార్థనకి నార్మల్ ప్రార్థనకి తేడా చెప్తా. అది కూడా చెప్తా. ఇప్పుడు అంతా మామిడి పళ్ళు కాలం కదా చెల్లి, మామిడి పళ్ళు కాలం కదా. నువ్వు బాగా రంగు బాగున్నాయని చెప్పి మామిడి పళ్ళు తెచ్చుకున్నావు, చాలా బాగుంటాయని, లోపల చాలా ఫ్రూట్గా ఉంటుందని ఊహించుకుంటూ కోసుకుని నోట్లో పెట్టుకుని ఇచ్చాడు నీకు దేవుడు మామిడి పండే. దాంట్లో ఏమి ఇవ్వలేదు, మాధుర్యాన్ని ఇవ్వలేదు, దానికి టేస్ట్ని ఇవ్వలేదు. విశ్వాసపూరితమైన చూడు, అక్కడ రంగును చూడు, అక్కడ క్రియలు చూడు. ప్రభువా నాకు ఇచ్చింది నేను ప్రశస్తంగా తీసుకున్నానయా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చింది. అక్కడ ఏ యొక్క నమ్మకంతో తీసుకున్నానో ఇక్కడ కూడా అదే నమ్మకంతో తీసుకున్నానని అని. పైన తొక్క దరిద్రంగా ఉన్నా లోపల టేస్ట్ చాలా బాగుంటుంది. అర్థమైంది నేను చెప్పింది? రంగు అదే 3 రోజెస్ యాడ్ ఉంటుంది. మళ్ళా రంగు రుచి చిక్కదనం. మన ప్రార్థనలో కూడా ఉండాలట. ఏంటి? నమ్మకం, విశ్వాసం, పొందుకునే వాగ్దానం. హల్లెలూయా. అప్పుడు చక్కనైన జీవితంగా ఉంటుందట మందే. హల్లెలూయా. ఆ క్రియలు దేవుడు అద్భుతమైన రీతిగా నీకు ఇచ్చును కాక. 2 వచనాలు చూద్దాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదవండి ఒకసారి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. నేను చెప్పాను, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకుతుంది, తట్టుడు మీకు తీయబడును. అడుగువాడికి ప్రతిదీ దొరుకుతుంది. తర్వాత చదవండి. చాలు ఒకసారి అదే మాట మళ్ళా చదవండి. మీరే మళ్ళా చదవండి. ఎందుకు చదవమని చెప్తాను. ఆగండి. ఎంతమందికి చిరాకు వచ్చింది? నేను చదవమని దానికి అర్థం ఉంటుంది. నేను ఎందుకు చెప్తాను, మాకు రాగా ఎంతమందికి అనే ఆలోచన వచ్చింది కదా నీకు. వచ్చిందా? మరి దేవుడికి రాదా? దేవుడికి విశ్వాసపూరితమైన వాగ్దాన ప్రకారమైన విధేయత నీకు ఉండాలా. చెప్పింది ఎన్నిసార్లైనా చేయడమే. హల్లెలూయా. వెళ్ళు, చూశాడు, వచ్చాడు. వెళ్ళు, దాటాడు. ఎరుకోగొడలు పగలగొట్టు, రాజులు యుద్ధం చేశాడు. ఎక్కడా కూడా విసుక్కోలేదు, ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు, ఎక్కడా కూడా ఆయన ఏ మార్పు చెందలేదు. ఎందుకంటే ఆయనకున్నది ఎవరి మీద విధేయత? దేవుడు నడిపిస్తున్న నాయకుడి మీద విధేయత. హల్లెలూయా. నేను ఇప్పుడు 2సారి చదవమన్నాను. పోనది అవునా మీకు ఇష్టం కాని వాక్యమా? అడిగేది మీకు ఇస్తారన్నదే కదా. 2సారి, ఫస్ట్ సారి చాలా గట్టిగా, 2సారి చదువుతారులే ఎవడొకడా అంటే మీకే అంత ఇబ్బంది కలిగిస్తే
దేవుడికి విధేయత నీకు దేవుడి పైన విధేయత లేకపోతే ఆయన వింటాడా? నీకే ప్రూవ్ చేస్తాను అది. కానీ కాలేబు అలాంటోడు కాదు. కాలేబు అలాంటోడు కాదండి. 45 years 40 ఏళ్ళుగా ఉన్న వ్యక్తి 45 ఏళ్ళు వచ్చి 85 ఏళ్ళు వచ్చినా దేవుడిలో ఆయన పవర్ తగ్గలే, దేవుళ్ళు ఆయన బలం తగ్గలే, దేవుడి మీద విశ్వాసం తగ్గలే, దేవుడిచ్చిన వాగ్దానం మీద సడలిపోకుండా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో టైం అయిపోవచ్చు, నీకు జ్ఞానము తగ్గిపోవచ్చు, నీ వయసు అయిపోవచ్చు, నీకున్న చుట్టూ ఉన్న మనుషులు నిన్ను వదిలిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ దేవుడి పైన మాత్రం విధేయత తగ్గించమాక. ఆయన ఉన్నాడు అంటే ఆయన నీకు చేస్తాడు. ఆయన చేస్తాడు అంటే అందరికీ చూపిస్తాడు. ఆయన చూపిస్తాడు అంటే నిన్ను సియోను పర్వతం పైకి ఎక్కించబోతూ ఉన్నాడు. ఆ క్రియల కోసం ఎదురు చూడు, ఆ కాపుదల కోసం ఎదురు చూడు, ఆ పరీక్ష కోసం ఎదురు చూడు. అందుకే మొదటి యోహాను పత్రికలో ఉంటుందో మాట, 5వ అధ్యాయము 14-15 వచనాల్లో, మొదటి యోహానులో చదువమ్మా. ధైర్యం ఏదంటే చదువు. చాలు, అనున్నది ఏ అని ఉంటుంది. చాలు చాలు చాలు, ఆ మాట చాలు, ఇంకా అవసరం లేదు. కిందకి ఇంకా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే మనం ఆయన మాట వింటున్నాం కాబట్టి ఆయన మన మాట వింటాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా అని ఉంటుంది. నేను ఈ మాటకు అర్థం చెప్తా. ఎట్లా అంటే మళ్ళీ ఎగ్జాంపులే, మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే నా కొడుకు ఉన్నాడు, అని బండి ఎక్కించుకున్నా, రోడ్డు మీద వెళ్తున్నా, రోడ్డు మీద డాడీ చాక్లెట్ కొను. ఎందుకు అడుగుతాడు నన్ను? అది నేను కొనగలదని చెప్పే అడుగుతాడు. ఖచ్చితంగా నేను కొంటాను. అలా కాకుండా మీ అబ్బాయి ఉంటాడు, నా బండి ఎక్కాడు, నేను అడుగుచుకుంటూ వెళ్తున్నాను, చూపించి ఇల్లు కొను. ఏం చేద్దాం తింపేసి వెళ్ళిపోతున్నాను. అది నా చిత్తమా? అటు చూపించి ఇల్లు కొను. ఎలా వెళ్తుంటే బ్రదర్ని చచ్చుకొని అన్నాడు అనుకో, కొంటానా? అది నా పని కాదు. నువ్వు దేవుడిని ఏమడుగుతున్నావు తెలుసా? యేసయ్యా నీ చిత్త ప్రకారము, నా విధేయత ప్రకారము ఆ కనాను దేశములో నాకు రావాల్సిన ఆ పశ్చిమ తీరాన నాకున్న జనాంగాన్ని నాకు ఇమ్మని అడగలేదు. ఆయన అడిగాడా? ఆ కనాను దేశములో నీకు దేశాన్ని ఇస్తున్నాను, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ రాజ్యములో నీకు రాజ్యాన్ని ఇస్తున్నాను, ఆ రాజ్యము నీదే అని వచ్చాక ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రయాణంలో ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణంలో ప్రతి ఒక్కరు అలసటలో ఉంటారు. అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడికి ఇబ్బంది వచ్చినప్పుడు నా దేవుడు నాకు ఉన్నాడు, ఎవరు భయం లేదని చెప్పాలా. నా దేవుడు నాకు ఉన్నాడు అంతే. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నా దేవుడికి నేను స్తుతి అర్పిస్తాను, నా దేవుడికి నేను సాక్ష్యాన్ని ఇస్తాను అనే కృప చెప్పాలి. అదే నమ్మకమైన ప్రదర్శన అంటే. హాస్పిటల్కి వెళ్ళండి, అయ్యి బాబోయ్ చచ్చిపోతానేమో, మానేయండి. ఇంట్లో ఏదో ఫంక్షన్ అవుతుంటే డబ్బులు ఏమి లేవు, ప్రార్థన పెట్టించుకోవాలంటే అయ్యి బాబోయ్ 20,000 అయిపోతేమో, ఈ మానేయండి. దేవుణ్ణి స్తుతించాలి అంటే స్తుతించటమే. యోబు ఒళ్ళు కురుపులతో అన్నీ పోగొట్టుకుని కూడా హృదయంతో దేవుణ్ణి స్తుతించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దావీదు బూడిద రాసుకుని రోడ్డు మీద వీధుల్లోకి వచ్చి అన్నీ పోయినాయి అనుకుని ఏమీ నాకు వద్దనుకుని స్తుతియాగం అర్పించాడు దేవుడికి. సొలొమోను తన జ్ఞాన సమృద్ధిని వదిలిపెట్టి దేవుడి కంటే గొప్పవాడు లేడని చెప్పి తన జ్ఞానాన్ని వదిలిపెట్టి పురవీధుల్లోకి వచ్చి దేవుడే గొప్పవాడని చెప్పి వారికన్నా శ్రేష్ఠులమా మనం, వారికన్నా గొప్పవాళ్ళమా మనం? నో మై డియర్ ఫ్రెండ్స్, నో. అందుకే విశ్వాసపూరితమైన విధేయత చాలా గొప్ప అవసరత. చివరిగా ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా ఇంకో మాట, సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఫస్ట్ ఏంటి? ఫెయిత్ఫుల్ పెర్ఫార్మెన్స్. రెండోది ఏంటి? ఫెయిత్ఫుల్ ప్రామిస్, అంటే నమ్మకమైన వాగ్దానం. మూడోది ఏంటి? విశ్వాసపూరితమైన విధేయత, ఒబీడియన్స్. దేవుడికి ఒబీడియంట్గా ఉండాలి. దేవుడికి ఎలా ఉండాలంటే ఆయన ఏం చెప్పినా చేయాలి, ఆయన ఏమి ఇచ్చినా చేయాలి. ఆయన ఏం చెప్పినా చేయడం అంటే ఏంటి? దేవుడు ఏం చెప్తాడని చూడమాకండి, ఏం చెప్పండి. నీకు ఏం చెప్తాడంటే దేవా చెప్పు 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 అంటే ఏం చెప్పడం. దేవుడు చదువుతుంటే చెప్తాడు. హల్లెలూయా. చదవాలి బైబిల్. కాలేబు ఏమంటున్నాడు తెలుసా? 85 ఏళ్ళు వచ్చింది, స్టిల్ యాంగ్ అంటున్నాడు. హల్లెలూయా. స్టిల్ నేను యువకుడినే అంటున్నాడు ఆయన. ఎవరో కాలేబు ఏమని? నేను యుద్ధం చేస్తానా,
అప్పుడున్న శక్తి ఇప్పుడు కూడా ఉంది, అప్పుడున్న బలం ఇప్పుడు కూడా ఉంది. సచిన్ టెండూల్కర్ ఇప్పుడు కూడా బ్యాటింగ్ దింపితే 6 కొడతానన్నాడు. కాలేబ్ అంటున్నాడు ఐ విల్ హిట్ ద 66 అన్నాడు. అంత కృప. చదవండమ్మా, చదవండి ఒకసారి, నేను చెప్తాను అది ఎలాగో. కొడితే ఫీల్ అవ్వదు, ఎందుకంటే దీనికి జీవం లేదు. సెల్ల కూడా ఫీల్ అవ్వదు, ఎందుకంటే ఇది కూడా ఎమోషన్స్ లేవు. నువ్వు కూడా ఫీల్ అవ్వకపోతే నువ్వు గోడ, నువ్వు ఈ డబ్బా, నువ్వు ఈ సెల్లా ఫీల్ అవ్వాలి. ప్రతి వారం వాక్యము చెబితే నీ మనస్సు నొచ్చుకోవాలి, నీ మనస్సు కడగబడాలి, నీ మనస్సు అంచుకోవాలి, నీ మనస్సులో ఒక ఉద్యోగం లగాలి. నీ మనస్సు ఎందుకురా బాబు ప్రతి వారం నాకే ఈ వాక్యం అని మార్పు చెందాలి. హల్లెలూయా. శక్తివంతమైన క్రియలతో నమ్మకమైన ప్రకటన అంతే. సంఖ్యాకాండం చదువుదాం. సంఖ్యాకాండం. ఫోన్లు గంటలు మాట్లాడుతుంటే విననేరకు విన్నట్లు నా చెవులు మందం కాలేదు అని ఉంటుంది తెలుసా. 59వ అధ్యాయంలో 1-2 వచనంలో రక్షింపడానికి విన్నట్లు నా హస్తం కొరచ కాలేదు అంటే ప్రభువా అంటే చెయ్యి అందట్లేదు. ఎందుకు? నువ్వు లోతుల్లోకి పోయావు, పాపపు లోతుల్లోకి. ప్రభువా అంటే నాకు వినపట్లేదు. ఎందుకు? నువ్వు నైట్ అంతా ఫోన్ మాట్లాడావు కదా, వినపడదు ఆయనకి. నువ్వేమో ఆ జియో సిమ్ వేసుకుని తెగ మాట్లాడుతుంటే ఆయనకే వినపడుతుంది? వినపడదు. అందుకే అంటాడు, ఇంకో మాట అంటాడు ఆయన అక్కడ ఆ కిందే ఏమని, నీ దోషాలు నిన్ను అడ్డుగా ఉంచుతున్నాయి, నీ పాపాలు నాకు నీకు అడ్డుబండగా తయారైపోయినాయి అంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి యువకులు. ప్రేరేపణతో చెప్తున్నాను, ఒకవేళ నువ్వు ఈరోజు జస్ట్ తప్పుకుంటే నీ లైఫ్లో నీ వెనకాల వచ్చే తర్వాంతా తప్పిపోద్ది. చాలా జాగ్రత్తగా మీరందరూ నా మీద గుర్రు పెట్టి చూడొచ్చు. ఏమనంటే మేము బాగానే ఉన్నాం. దావీదు కూడా చాలా బాగున్నాడు. ఒకానొక సంధ్యా సమయంలో పైకి ఎక్కి పకోడీలు తింటూ బయటికి చూశాడు. చాలా బాగుంది అన్నాడు. అంతే. తర్వాత రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ అంతా హిస్టరీలో పోయింది. మళ్ళా హిస్టరీ ఎప్పుడు బయటకు వచ్చిందంటే నాతాన్ అన్నవాడు వచ్చి ఒరే నువ్వు తప్పు చేసావురా దుర్మార్గుడు అని చెప్పాడు. అప్పుడు మారాడు. ఇస్కరియోతు యూదా కూడా చాలా గొప్పడు, చాలా శక్తివంతుడు. యేసుక్రీస్తు ఏమి చెబితే అది చేశాడు. ఎంత గొప్పడంటే 12 మందిని యేసుక్రీస్తు శిష్యులుగా పరిశుద్ధాత్మ శక్తితో యేసుక్రీస్తు ఎన్నుకున్నవాడు ఒకడు. ఎవరో? ఇస్కరియోతు యూదా. చాలా గొప్పడు. కానీ యేసయ్యను జేబులో గుప్పుడు నాణాలు పెట్టుకుని అలా అమ్మేశాడు. గొప్పోళ్ళమే మనం అందరం. వినోద్ అన్నవాడు కూడా గొప్పోడే దేవుళ్ళో. ఒక్కసారి పాపపు ఆలోచనలోకి వెళ్తే నాకంటే హీనుడు ఉండడు. అందుకే చెప్తున్నాను, మనల్ని మనం పరీక్షించుకునే కృప దేవుడు. వాళ్ళ కాలేబ్ అంటాడు 85 ఏళ్ళు వచ్చింది, అదే పవర్, అదే రోషం, అదే శక్తి నాకే ఉందంటాడు. అందుకే 32 అధ్యాయం తీయండి ఒకసారి. 11-12 వచనాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుష్యులతో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణం చేసేదను. నమ్మకంగా నువ్వు ఉంటే నమ్మకమైన ప్రకటనలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఈ నమ్మకమైన ప్రకటన ఎప్పుడు వస్తుందంటే జీవగ్రంథం అనేది ఒకటి ఉంటుంది తెలుసా. జీవగ్రంథం దాంట్లో ఎవరి పేర్లు ఉంటాయి? జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉండాలి? మన పేర్లు ఉండాలి. వినోద్ అనే పేరు ఉండాలి, కిరణ్ కుమార్ గారు అనే పేరు ఉండాలి, అమ్మగారు, మీ అందరి పేర్లు ఉండాలి. ఎప్పుడుంటే నమ్మకంగా ఉంటే ఉంటాయి, లేకపోతే ఖచ్చితంగా ఖాళీ పేరు ఉండాలి, యేసు పేరు ఉండదు. అందరి పేర్లు ఉండుంటాయి బైబిల్లో, మన పేరు కూడా ఉండాలి. అలాంటి కృప, అలాంటి శక్తి నీకు రావాలి. అసలు నిజమైన విజయం అంటే జీవగ్రంథంలో మన పేరు ఉండడమే నిజమైన విజయం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4 విషయాలు చెప్పారు. ఫస్ట్ది ద ఫెయిత్ఫుల్ పెర్ఫార్మెన్స్ దట్ విల్ బి పెర్ఫార్మ్డ్ బై యూ ఓన్లీ. నువ్వే చేయాలి, అది నీ తరపున ఇంకొకరు చేస్తే పని కాదు. రెండోది ద ఫెయిత్ఫుల్ ప్రామిస్, నమ్మకమైన వాగ్దానం. ఆ దేవుడు నీకే ఇస్తాడో, మీ అమ్మకో, నాన్నకో, మీ తమ్ముడికో, పాస్టర్ గారికో ఇవ్వడో. వ్యక్తిగతంగా చెప్పిన వాక్యం ఈరోజు నేను. మూడోది ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్. హల్లెలూయా. అంటే ఏంటి? దేవుడికి పరిపూర్ణమైన వినయపూర్వకమైన విధేయతతో నువ్వు ఉండాలి. 4వది ఫెయిత్ఫుల్ డిక్టేటర్షిప్. హల్లెలూయా.
నీకు నమ్మకమైన ప్రకటన ఆ దేవుడు శక్తివంతంగా దయచేస్తాడు.